గత 5 ఏళ్లుగా ఆర్థికంగా విధ్వంసానికి గురైన ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. ప్రపంచ దిగ్గజ సంస్థలు ఇప్పుడు ఏపీ వైపు చూస్తున్నాయి. ఈ విషయంలో మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ అభినందనీయం. ఆయన తరచూ విదేశీ పర్యటనలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలను కలుస్తున్నారు. అదే సమయంలో విదేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలను కలిసి పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పిస్తున్నారు. అయితే ఇప్పుడు మరోసారి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు మంత్రి నారా లోకేష్. కూటమి అధికారంలోకి వచ్చి 18 నెలలవుతోంది. ప్రపంచ పెట్టుబడుల సదస్సుకు దావోస్కు వెళ్లారు. ఆపై అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాలకు సైతం వెళ్లారు నారా లోకేష్. అక్కడ ప్రవాస ఆంధ్రుల సహకారంతో పారిశ్రామికవేత్తలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. దిగ్గజ సంస్థల ప్రతినిధులను కలిశారు. వారితో ఒప్పందాల కంటే నేరుగా వచ్చి పెట్టుబడులు పెట్టే విధంగా వారితో సానుకూలమైన చర్చలు జరుపుతున్నారు. ఏపీ ప్రభుత్వం తరపున వారికి సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు. భూముల కేటాయింపుతో పాటు కొన్ని రకాల రాయితీలు ఇస్తున్నారు. అయితే గతంలో సైతం ఇదే మాదిరిగా ప్రభుత్వాలు వ్యవహరించి ఉంటే ఏపీ ఇప్పటికే పారిశ్రామికంగా గణనీయమైన అభివృద్ధి సాధించేది. నారా లోకేష్ ఈ నెల 6న అమెరికా వెళ్లనున్నారు. పెట్టుబడుల ఆకర్షణ టార్గెట్ గా పావులు కదపనున్నారు. 6న డల్లాస్లో పారిశ్రామిక వర్గాలతో సమావేశం నిర్వహించనున్నారు. 8,000 మందితో గార్లాండ్లో సభ నిర్వహించనున్నారు. 8న శాన్ ఫ్రాన్సిస్కోలో పర్యటించనున్నారు. ఏపీకి పెట్టుబడుల కోసం లోకేష్ కాలికి బలపం కట్టుకుని విదేశాలకు తిరుగుతున్నారు. అయితే మాటలతోనే ప్రతిపక్షాలకు సమాధానం చెబుతున్నారు. గతంలో దావోస్ పర్యటనతో పాటు లోకేష్ లండన్ పర్యటనను ఉద్దేశించి విపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విష ప్రచారం చేసింది. ఏ ఒప్పందాలు చేసుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. కానీ ఏకంగా గూగుల్ డేటా సెంటర్ను విశాఖకు రప్పించి అందరికీ సమాధానం చెప్పారు లోకేష్. అందుకే ఇప్పుడు లోకేష్ విదేశీ పర్యటన అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన వణుకు ప్రారంభమైంది. ఈ పర్యటనలో ఇంకెన్ని పెట్టుబడులు తెస్తారో అన్న ఆందోళన వైసీపీలో ఉంది. అయితే విద్యావంతులతో పాటు సమాజంపై అవగాహన ఉన్నవారు మాత్రం లోకేష్ చర్యలను మెచ్చుకుంటున్నారు. గతంలో లోకేష్ పై విపరీతమైన వ్యతిరేకత ప్రచారం చేసేవారు సైతం ఆలోచన చేస్తున్నారు. దానికి కారణం లోకేష్ పనితీరు. ఎక్కడ ప్రకటనలకు పోకుండా, అతిగా ప్రకటనలు చేయకుండా లోకేష్ తన పని తాను చేసుకుంటున్నారు. ఏపీకి భారీగా పెట్టుబడులు తీసుకువస్తున్నారు. ఇప్పుడు ఆయన అమెరికా పర్యటన కూడా భారీ వ్యూహంతోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పని జరిగిన తర్వాతే ప్రకటన అన్నట్టు లోకేష్ అలవాటు చేసుకున్నారు. చూడాలి లోకేష్ అమెరికా పర్యటన ఏపీకి ఏ స్థాయి పెట్టుబడులు తీసుకురాగలదు.